తాను చేసిన కర్మ తాను అనుభవిస్తున్నాడు. ఏం దేవుడు ఏమి మనకి ఇవ్వటం లేదు, ఏమి చేయలేదు. వారు తటస్థుడు, భగవంతుడు తటస్థుడండి. సరే, గీతలో ప్రమాణం సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. చూడు, ఐఎమ్ ఈక్వల్ టు ఆల్. అది ఎవరు ఏం చక్కగా ధ్యానం చేసుకుంటారో వారు తరించిపోతారు. భూమిలో ఏ విత్తనం పెడితే ఆ ఫలితం వస్తుందండి, అంతే కదా. పుచ్చు విత్తనం పెట్టండి, కుంకుడి విత్తనం పెట్టండి, చేదు ఫలితం వస్తుంది. మామిడి విత్తనం పెట్టండి, తీపి మధురమైనటువంటి ఫలితం వస్తుంది. అవన్నీ జల్లిన దెద్దియో అది పండు. వివేకానంద. హూ సోస్ మస్ట్ రీప్, దే సే, అండ్ కాజ్ మస్ట్ బ్రింగ్ ది షూర్ ఎఫెక్ట్. గుడ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాడ్, నన్ ఎస్కేప్ ది లా అంటారు. ఎంత చక్కగా ఉందో సాంగ్ ఆఫ్ ది సన్యాసి, యతిగీతం. అవని జల్లిన దెద్దియో అది పండు, కారణంబును బట్టియే కార్యముండు. చెడ్డ చెడ్డకును మంచి మంచికి నిగలుగు, దీని తప్పించుకొనుటకు తెరవు లేదు. అనుభవించవలసిందేనండి. కనుక చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నవ్వుతూ నవ్వుతూ కనుక వీడి పాపం చేసినాడంటే ఈ జిహ్వా చాపల్యం చేత లేనిపోని బాధలని ఇతర ప్రాణులకి కల్పించుకుని చేసి వాటన్నిటినీ దుఃఖభూయిష్టంగా తయారు చేసి ఎంతో బాధ పడుతుంటే ఇతర ప్రాణులు తాను చూసి నవ్వేటువంటి పరిస్థితి కొంత ఉన్నదండి ఈ ప్రపంచంలో. సరే, నవ్వుతుంటాడు. దేనికి? జిహ్వా చాపల్యం చేత ఒక ప్రాణిని పోయటం, దాన్ని తినటం. ఈ విధంగా పాపం ఎంత గెలగెల గెలగెల తనుగు వస్తుందో చూడండి.